మీ కోడలు చల్లంగా ఉండ వీటి మీద అయిపోయింది. గొంగోండి మనవాళ్ళు చక్కగా గారెలు కూల్ డ్రింక్స్ అన్నీ ఇస్తున్నారు. వీటి మీద అయిపోకుండా చూడండి. తొలకరించింది పలకరించింది ఆ రైతన్న దుడ్డు తినుకోవటానికి ఆ ఎలపడి కాబట్టి ఎట్లు దొరుకుని అరకలు కట్టుకొని ఆ శ్రీ నీలంపాటి లక్ష్మమ్మవారిని తెలుసుకొని తల్లి మన కోనింక రైతన్నులంతా కలిసి ఆ తల్లిని తెలుసుకొని ఆ ఎలపడి ఎద్దులు దొరుకుని అరకలు కట్టుకొని ఏ రకంగా బయలుదేరి వెళ్తున్నారు చూడమ్మా. చలా చల్లడే కోడలు మరీ ఒంగోబాకు నడువులు కొట్టుకుంటే పలకరించింది పలకరించింది ఆ రైతన్న ఆ దుక్కు తినుకుంటూ అరకలు కట్టుకొని అప్పటిదాకా వ్యవసాయం చేసి ఆ రైతన్న అలసిపోయి గట్టు మీద కూర్చుని ఇంతలోకి వెళ్ళాలి అన్నం తీసుకొచ్చి ఏమయ్యో ఎప్పుడు కష్టపడమేనో చూడు అదిగో మన కోడలు అంటయ్యా ఎక్కడ గుంటూరు దగ్గర నుంచి చింతపిల్లిపాడు అలాగే ఇంకోళ్ళ దగ్గర పొదినవారిపాలెం అలాగే చిలకలూరుపేట దగ్గర గణపారం నుంచి వచ్చారు ఈ కోడలు. చూడు వాళ్ళని ఒకసారి చూసేద్దారా అని చెప్పేటప్పటికి ఆ భార్య భర్తలు ఇద్దరు కలిసి ఏవే ఎప్పుడు ఇలా మాట్లాడుకోవడమేనా నిన్ను కావాలని నేను ఆ మణుగూరు బడిలోని చదువుకున్నాం. అలాగే సారీ అమ్మ నాయుడారి బాల నుంచి కూడా వచ్చారమ్మ కోడలు. వాళ్ళంతా ఎంతో చక్కగా వేస్తున్నారు చూద్దారా అని ఆ యొక్క భార్యాభర్తలు ఏమే ఎప్పుడు నిన్ను కావాలని చేసుకున్నావు మన ఇద్దరం కూడా మనుగోడు బడిలో చదువుకున్నాం కదా నువ్వు ఎక్కడికి వెళ్ళావు జానా అదిగో ఆ కోలాటం దగ్గర ఏమైనా ఉన్నావని చెప్పి ఆ భర్త అడుగుతున్నాడు అని చూడమ్మా. ఏ రకంగా మనసైన చిన్నదానా సొగసైన నెలజాలా ఎక్కడికి వెళ్ళావి ఆ మన గురుమళ్ళలో చదువుకున్నాము ఇద్దరం ఒక చాటు కూడా ఆ మళ్ళీ చదువుకున్నావు ఎక్కడికి వెళ్ళావో ఏందో నువ్వు ఎక్కడన్నా ఉన్నావా జానా అని నీకు కావాలంటే నాకు చింతపల్లిలో కొంత పొలం ఉంది నేను రాసిస్తా కదా నువ్వు ఎటు వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి ఆ భర్త చూడ మా భార్యని ఏ రకంగా అడుగుతున్నాడు. చింతపల్లిలో
ఇద్దరు కలిసి ఆ భార్యను దేవులాడుకొని వచ్చి ఏమయ్యో నేను ఎక్కడ మళ్ళా ఇక్కడే కోలాటం దగ్గర ఉన్నా అని చెప్పి ఆ భార్య వచ్చేటప్పటికి చూసేద్దారా అంటే మా నాన్న చూడమ్మా అక్కడ ఏ రకంగా కోలాటం అంగరంగ వైభవంగా రచరచ చేస్తున్నారు. చేసిన పద్ధతులు నీకే చాలు వారి కోడలు ఏసేనమ్మాయికే పొందు అది అది అత